పాలకూర తింటే రక్తం పెరుగుతుందా? నిజమేమిటి? పాలకూర వెనుక ఉన్న అసలు సైన్స్ ఏమిటి? చిన్నప్పుడు అమ్మ పాలకూర తిను రక్తం పెరుగుతుంది అని చెప్పేది. మీకు గుర్తుందా అది? పాపాయ్ కార్టూన్‌లో వాడు పాలకూర తినగానే వెంటనే ఎక్కడ లేని శక్తి వచ్చేసేది చూసారు కదా! కానీ ఇది నిజమేనా? లేక ఇదంతా కేవలం ఒక అపోహ మాత్రమేనా? పాలకూర తింటే నిజంగానే రక్తంలో హిమోగ్లోబిన్ పెరుగుతుందా? అసలు అందులో ఐరన్ ఎంత ఉంటుంది? దాన్ని ఎలా తినాలో తెలుసా? ఈరోజు మన ఫుడ్ ల్యాబ్‌లో పాలకూర గురించి అసలు నిజాలు, వెనక ఉన్న సైన్స్‌తో సహా పక్కా చెప్తాను. ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరే ఆశ్చర్యపోతారు. అందరికీ నమస్కారం. 99 టీవీ ఫుడ్ ల్యాబ్‌కి స్వాగతం. నేను మీ ప్రవల్లిక. పాలకూర ఎవరికైనా రక్తహీనత లేదా ఎనీమియా ఉందనగానే అందరూ ముందుగా చెప్పే పేరు ఇదే. కానీ దీని వెనుక ఉన్న అసలు సైన్స్ పూర్తిగా అర్థం చేసుకుంటే మీరు పాలకూరను తినే విధానం కూడా పూర్తిగా మారిపోతుంది. అసలు పాలకూరలో ఏముంది? మన శరీరం దాన్ని ఎలా తీసుకుంటుంది? ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఒక 100 గ్రాములు పాలకూర తీసుకుంటే అందులో ముఖ్యంగా ఉండేవి ఇవే. ఐరన్ దాదాపు 2.7 మిల్లీగ్రామ్స్ ఉంటుంది. ఇది నిజంగా చాలా ఎక్కువే. విటమిన్ ఏ కళ్ళ ఆరోగ్యానికి చాలా కీలకం. విటమిన్ కే దెబ్బ తగిలినప్పుడు రక్తం గడ్డకట్టడానికి ఇది అవసరం అవుతుంది. ఫోలేట్ అంటే విటమిన్ బి9 మన ఒంట్లో కొత్త రక్త కణాల తయారీకి ఇది కావాలి. ఇవే కాకుండా ఎముకల పటిష్టతకు కాల్షియం, నరాల ఆరోగ్యానికి మెగ్నీషియం, కంటికి మేలు చేసే ల్యూటిన్ లాంటి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇక క్యాలరీలు అయితే కేవలం 23 మాత్రమే. ఇక్కడ మనం గమనించాల్సిన కీలకమైన విషయం ఏంటంటే పాలకూరలో ఐరన్ ఉండడం 100% నిజం. కానీ అందులో ఎంత ఐరన్ ఉంది అనేది నాణానికి ఒకవైపు మాత్రమే. మనం తిన్నాక మన శరీరం దాన్ని ఎంతవరకు అబ్జర్వ్ చేసుకుంటుంది అనేది అసలు కథ. అసలు నిజమేమిటి? అపోహ ఎక్కడ మొదలైంది? 1970లో సైంటిస్టుల వల్ల ఒక పెద్ద పొరపాటు జరిగింది. పాలకూరలో ఐరన్ ఎంత ఉందో లెక్కించేటప్పుడు వాళ్ళు డెసిమల్ పాయింట్ తప్పు చోట పెట్టేశారు. దీనివల్ల పాలకూరలో ఐరన్ అసలు ఉన్నదానికంటే 10 రెట్లు ఎక్కువగా రికార్డ్ అయిపోయింది. ఆ ఒక్క తప్పు దశాబ్దాల పాటు అలానే ప్రచారంలో ఉండిపోయింది. మనం చిన్నప్పుడు చూసిన పాపాయ్ కార్టూన్ కూడా ఈ అపోహతోనే పుట్టింది. రియాలిటీ ఏంటంటే పాలకూరలో ఐరన్ ఉంటుంది కానీ రెడ్ మీట్, లివర్ లాంటి మాంసాహారాలతో పోలిస్తే తక్కువే. అయినా సరే శాకాహారులకు ఇది ఒక బెస్ట్ ఐరన్ సోర్స్. మరి దీన్ని తింటే రక్తం ఎందుకు పట్టదో ఈ 5 పాయింట్స్లలో తెలుసుకుందాం. ఐరన్ ఉంటుంది కానీ బాడీకి పట్టేది తక్కువే. పాలకూరలో ఉండే ఐరన్ ను నాన్ హీమ్ ఐరన్ అంటారు. ఈ నాన్ హీమ్ ఐరన్ అనేది మాంసంలో ఉండే ఐరన్ కంటే చాలా తక్కువగా మన శరీరానికి పడుతుంది. కేవలం 2 నుండి 10% మాత్రమే బాడీ గ్రహిస్తుంది. పైగా పాలకూరలో ఆక్సలేట్స్ అనే కాంపౌండ్స్ ఉంటాయి. ఇవి ఐరన్ తో గట్టిగా బంధించబడి ఆ ఐరన్ మన బాడీకి అందకుండా అడ్డుకుంటాయి. అందుకే ఈ ఆక్సలేట్స్ ప్రభావాన్ని తగ్గించడానికి పాలకూరను పచ్చిగా తినడం కంటే వండి తినడం ఎప్పుడూ మంచిది. విటమిన్ సితో కలిపితే ఇంకా అద్భుతమే. పాలకూర తినేటప్పుడు నిమ్మకాయ లాంటి విటమిన్ సి పుష్కలంగా ఉన్న ఫుడ్స్తో కలిపి తింటే ఐరన్ మన శరీరానికి పట్టే విధానం అమాంతం పెరుగుతుంది. విటమిన్ సి ఈ నాన్ హీమ్ ఐరన్ మన శరీరం సులభంగా తీసుకునేలా మారుస్తుంది. పాలకూర వండుకునేటప్పుడు కొద్దిగా నిమ్మరసం పిండుకోవడం లేదా పాలకూర తిన్న తర్వాత కమలా పండు లాంటివి తినడం వల్ల ఐరన్ మన శరీరానికి పట్టే రేటు 2-3 రెట్లు పెరుగుతుంది. ఇంకా ఫోలేట్తో కొత్త రక్తం పుడుతుందా? పాలకూరలో ఉండే విటమిన్ బి9 కొత్త ఎర్ర రక్త కణాలు తయారు చేయడానికి చాలా అవసరం. ఒంట్లో ఎంత ఐరన్ ఉన్నా ఫోలేట్ లేకపోతే కొత్త రక్త కణాలు సరిగ్గా తయారు కావు. గర్భిణీ స్త్రీలకు ఇది చాలా ముఖ్యం. ఎనీమియాతో బాధపడేవారు పాలకూరతో పాటు పప్పులు, బీన్స్ కలిపి వండుకొని తింటే ఇంకా అద్భుతమైన రిజల్ట్స్ ఉంటాయి. టీ లేదా కాఫీలతో అస్సలు తినకండి. పాలకూర భోజనం చేసిన వెంటనే లేదా భోజనంతో పాటు టీ, కాఫీలు తాగితే ఐరన్ అస్సలు ఒంటికి పట్టదు. టీ, కాఫీల్లో ఉండే టాన్సిన్స్ ఐరన్ ని బ్లాక్ చేస్తాయి. అన్నం తిన్న తర్వాత కనీసం 1 గంట గ్యాప్ ఇచ్చి అప్పుడు టీ లేదా కాఫీ తాగండి. కేవలం రక్తం కోసమే కాదు, పాలకూరను కేవలం రక్తం పెంచే ఆహారంగా మాత్రమే చూడకండి. ఇందులోని విటమిన్ ఏ వల్ల కంటి చూపు మెరుగవుతుంది. కాల్షియం వల్ల ఎముకలు దృఢంగా మారుతాయి. పొటాషియం వల్ల బీపీ కంట్రోల్లో ఉంటుంది. బరువు తగ్గాలి అనుకున్న వారికి ఇది ఒక కంప్లీట్ న్యూట్రియంట్ ప్యాకేజ్. మరి పాలకూరను ఎలా తినాలి? ఎప్పుడు బాగా వండి తినాలి. అప్పుడే ఆక్సలేట్స్ తగ్గి ఐరన్ బాడీకి పడుతుంది. కూరల్లో కాస్త నిమ్మరసం కలుపుకోవాలి. వెరైటీగా పప్పులు, బీన్స్తో కలిపి వండుకోవాలి. వారానికి 3 లేదా 4 సార్లు తింటే చాలు. ఆక్సలేట్స్ ఉంటాయి కాబట్టి మరీ రోజు అతిగా తినక్కర్లేదు.
పాలకూర చాలా మంచిదే కానీ ఈ కింది విషయాలు మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. కిడ్నీ స్టోన్స్ ఉన్నవారు పాలకూరలో ఆక్సలేట్స్ ఎక్కువ కాబట్టి ఇది కిడ్నీలో రాళ్ళు ఏర్పడే రిస్క్‌ని పెంచుతుంది. మీ డాక్టర్ సలహా తీసుకోవాలి. సివియర్ ఎనీమియా ఉన్నవాళ్ళు రక్తం పలచబడడానికి మందులు వాడేవారు దీన్ని డాక్టర్ చెప్పి తినాలి. ఎందుకంటే ఇందులో విటమిన్ కే మందుల పనితీరును అడ్డుకుంటుంది. థైరాయిడ్ సమస్య ఉన్నవారు కూడా పాలకూరను మితంగా పూర్తిగా ఉడికించి తర్వాత మాత్రమే తినాలి. ఎప్పుడు వండినా పైన ఉన్న పెస్టిసైడ్స్ పోవడానికి ఆకులను నీళ్ళల్లో 2-3 సార్లు శుభ్రంగా కడగాలి. గుర్తుంచుకోండి, పాలకూర ఒక మంచి పోషకాహారం మాత్రమే కానీ ఇది ఎలాంటి వైద్య చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. సమస్యలు ఉంటే తప్పకుండా డాక్టర్ని సంప్రదించండి. మరి ఇదండి పాలకూర వెనుక ఉన్న అసలు సైన్స్. మీకు కూడా చిన్నప్పటి నుంచి పాలకూర తింటే వెంటనే రక్తం పెరుగుతుంది అని అనిపించేదా? ఈ వీడియో చూసాక మీ అభిప్రాయం మారిందా లేదా అనేది నాకు కామెంట్‌లో చెప్పండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.